మేమంతా సిద్ధం యాత్రలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి చేసిందెవరు? ఈ దాడికి గల కారణాలేంటి? అందులోనూ విజయవాడలోని ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జగన్పై దాడికి పాల్పడిన ఈ ఘటనపై 10 టీవీ విజయవాడ ప్రతినిధి తిరుమలరావు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. నిన్న విజయవాడలో బస్సు యాత్రలో జరుగుతున్న సమయంలో విజయవాడ సింగనగర్లోని గంగానమ్మ గుడి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఎక్కడ జరిగింది ఏంటి అనేది మీకు క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేస్తాను. మనం సంఘటన స్థలంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఈ ప్రదేశం నుండి రాడి దాడి జరిగిందని చెప్పేసి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ఈ ప్రదేశంలో మాట్లాడుతూ వస్తున్న సమయంలో అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఇక్కడే ఏదైతే మీకు విజువల్లో చూపిస్తున్నారో ఆ ప్రాంతంలోనే నుంచుని స్పీచ్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా రాయి సీఎం రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. ఆ రాయి కొంతమంది క్యాట్ బాల్తో కొట్టారని అనేక మంది ఇసురారని చెప్పేసి వివిధ కోణాలు అయితే ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఈ ప్రదేశంలో ఇక్కడ నుంచి విసిరితే కరెక్ట్ గా ఏదైతే ఉందో కన్ను పై భాగంలో తెలిసిద్దని చెప్పేసి అయితే తెలుస్తుంది, తగిలిద్దని. అయితే దీనికి సంబంధించి ఇతను ఏదైతే ఉన్నారో అతను అతను ఎటు నుంచి వచ్చాడు ఏంటనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు విజువల్స్ లో పూర్తిగా ఇది ఈ గోడ మీద గాజు పెంకులు పెట్టి ఉండైతే మనకు తెలుస్తుంది. కానీ నిన్న ఈ గాజు పెంకులు ఎవరైతే ఉన్నారో అగంతకుడు ఇటు నుంచి దూకు వచ్చి ఈ ప్రదేశం నుండి దాడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక గాజు పెంకులు ఇరిగిపోయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది తాజాగా విరిగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు చూడొచ్చు మీరు, ఇది ఎప్పుడో ఇరిగిపోయిన గాజు పెంకులకు తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి దూకొచ్చాడని చెప్పేసి పోలీసులు అయితే ఒక అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇతను ఎవరైతే ఈ దాడి చేశాడో ఆ వ్యక్తి స్కూల్ బయట నుంచి వస్తే మనం చెప్పుకున్నాం ఇందాక గోడ మీద గాజు పెంకులు ఇరిగిపోయండి. ఈ గాజు పెంకులు ఇరిగిపోయిన ప్రదేశాల్లో నుంచి రావచ్చా? మరో విధంగా ఇటు ఈ ప్రదేశం ఇదంతా గ్రౌండ్, ఈ గ్రౌండ్ నుంచి దూకొస్తే ఇక్కడ చూడొచ్చు విజువల్స్ సీసీ కెమెరా, ఈ సీసీ కెమెరాలు అయితే పూర్తి స్థాయిగా పరిశీలిస్తే పోలీసులు అయితే ఈ సీసీ కెమెరాను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తే ఈ దాడి జరిగిన సమయంలో ఎంతమంది వచ్చారు ఏంటి అనే కోణంలో మనకు తెలిసే పరిస్థితి ఉంది. అదే సీసీ కెమెరాలు నామకే వాస్తవంగా ఉండే లేకపోతే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని చెప్పేసి పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న జరిగిన దాడి జరిగిన సమయంలో ఈ ఏదైతే ఉంది ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి పూర్తిగా జల్లెడు పెట్టారు. డ్రోన్ కెమెరా కూడా ఎగరవేసి పరిశీలించడం జరిగింది. ఈ డ్రోన్ కెమెరాలో ఈ దాడికి సంబంధించి ఈ ఘటన సంబంధించి ఏమేమి ప్రాంతాలు ఉన్నాయి, ఎవరు వచ్చారు, ఎటు నుంచి వచ్చారు, ఈ సర్వే ఈ బిల్డింగ్ ఎత్తైన బిల్డింగ్ మీద సంబంధించి ఎన్ని ఇళ్లు ఉండే అనేది కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ దాడి ఘటన సంబంధించి ఈ దాడి చేస్తున్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదురుగానే అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ పైనుంచి ఇద్దరు పోలీసులు కూడా చూస్తున్న దృశ్యాలు అయితే మనకి దాడి జరిగిన విజువల్లో మనకి కనపడుతుంది. అయితే ఈ దాడి జరిగి రాయి వచ్చిన సమయంలో పోలీసులు ఈ సీఎం జగన్మోహన్ రెడ్డిని అబ్జర్వేషన్ చేస్తున్నారా, లేని పక్షంలో ఇంకా ఇతర కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నారని తెలియాల్సి ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డిని అబ్జర్వేషన్ చేస్తున్నట్టయితే సీఎం తగిలిన వెంటనే కన్ను ఇట్లా తర్వాత రాయి వెంటనే పక్కనున్న ఈ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కన్నుకు తగలటం జరిగింది. వీళ్ళిద్దరూ ఇలా ఒక్కసారిగా కిందకు వాలినప్పుడు ఈ పైన పోలీసులు సీఎం అబ్జర్వేషన్ చేసి రాయి ఎటు వచ్చింది అనేది కూడా ఒక అర్థమవుతుంది. అయితే ఆ పోలీసులు వెంటనే వాళ్ళు ఏం జరుగుతుందో పరిశీలిస్తే అనుమానం సంబంధించిన ఎవరైనా ఉన్నారా, ఎటు వెళ్తున్నారు అనేది ఒక 2-3 వ్యక్తులు ఏదైనా జరిగితే గబగా హడావిడిగా ఏదన్నా ఆందోళనకరంగా ఉంటే ఆ వ్యక్తి ఈ ఘటన చేశాడని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ అనుమానాలు అయితే ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు పూర్తిస్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీని మీద ఇప్పటికే అనేక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయితే స్పందించినాయి. ఈసీ కూడా స్పందించడం జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా దీనికి సంబంధించి ఒక నివేదికను ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ సంబంధించి డిఐజీ సీతారామన్ కూడా పూర్తి స్థాయిలో దీని మీద విచారణ అయితే చేస్తున్నారు. ఈ గాడి ఎలా జరిగింది, దీని గల కారణాలు ఏంటి నివేదిక ఇవ్వాలి. అదేవిధంగా సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించాలి. అగాంతకులు ఎవరైనా మనకి అనుమానంగా ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా అద్భుతంగా విచారించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఘటన సంబంధించి ఎటు వచ్చారు, ఎవరు వేశారు, రాయ ఇతర ఏదన్నా వస్తువు అని చెప్పేసి అందరూ ఏదో చూస్తున్నారు. ఇటు చూడొచ్చు విజువల్స్ లో ఈ దాడి జరిగిన ప్రదేశంలో పైన ఇదంతా బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ మీద పోలీసు భద్రత లేదని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసు ఎవరైనా అక్కడ పర్యవేక్షణ పహారా కాస్తున్నట్లయితే ఈ దాడి జరిగినప్పుడు ఆ రాయి ఎటు నుంచి వచ్చింది, ఎటు వెళ్ళేది అనేది అయితే ఒక స్పష్టంగా మనకు ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక అవగాహన వచ్చింది. అదేవిధంగా దీన్ని చూడొచ్చు విజువల్స్ లో మీరు, ఇది పక్కన గ్రౌండ్, ఈ గ్రౌండ్ నుంచి ఇటు దూకు వచ్చినట్టయితే ఇక కింద సీసీ కెమెరా అయితే దాంట్లో క్యాప్చర్ అవుతుంది. ఆ క్యాప్షన్ సమయంలో ఎంతమంది వచ్చారు, ఎటు
వెళ్ళారు అనేది అయితే ఒకటి తెలుస్తుంది. మరో విధంగా చెప్పుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇది సెకండ్ ఫ్లోర్లోని 1, 2, 3 ఈ 3 గదులకు సంబంధించి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు, ఎక్కడ తలుపులు గడపెట్టలేవు. సో గడపెట్టలేదు కాబట్టి ఈ లోపల నుంచి ఎవరైనా రాయి విసిరారా లేకపోతే ఇతర ఏదైనా వస్తువు విసిరారా అనేది చెప్పి స్పష్టం చేస్తుంది. ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఈ వచ్చిన సమయంలో వాళ్ళ చేతులు ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, క్యాట్ అంటున్నారు, పంగళకర్రతో కొట్టి తీసుకొచ్చి వేగంగా వచ్చి తగలటం వల్లే బాగా దెబ్బ తగిలింది. అది సాఫ్ట్ రాయి కాదు, ఈ రాయికి సంబంధించి కొంచెం గరుగరుగా ఉండే రాయి అయితేనే దెబ్బ ఇది చిట్లే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రాథమికంగా వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ చిట్లి 3 భాగాలు, ఇటు భాగం, పై భాగం, ఇటు ఒక భాగం, ఇటు ఒక భాగము, ఇటు ఒక భాగం, 3 భాగాలుగా సీఎం కంటి మీద జరగడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో ఈ సీసీ కెమెరా కీలకంగా ఉపయోగపడుతుంది. సెంట్రల్ నియోజకవర్గంలోనే ఇది సింగనగర్ ఫ్లైఓవర్ దిగాడు. సింగనగర్ ఫ్లైఓవర్ దిగి ఇటు సింగనగర్ నుంచి ఈ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇటు లోనా సెంటర్, అదేవిధంగా ఈ రాయి సంబంధించి 8:07 సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి తగలడం జరిగింది. ఒక్కసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదో వస్తువు తగిలిందని ఇట్లా కన్ను తుడుచుకుని పక్క సైడ్ ఉంటుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా రాయి తగలడం జరిగింది. రాయి తగిలిందని చెప్పేసి కొంత సమయం తేలికం లోపు 8:30 సీఎం జగన్మోహన్ రెడ్డి మీద బ్లడ్ రావడంతో హుటాహుటిన సీఎం భద్రతా సిబ్బంది వెంటనే సీఎం సంబంధించి బస్సులోని తీసుకెళ్లి ప్రాథమికంగా ప్రథమ చికిత్స చేశారు. ప్రథమ చికిత్స 10 నిమిషాలు చేయడం జరిగింది. 10 నిమిషాల అనంతరము ఇక్కడి నుంచి ఈ కండ్రిగ మీదుగా వయా ఇటు రామారపాడు రింగ్ వద్దకు చేరుకున్నారు. రామారపాడు రింగ్ వద్దకు చేరుకున్న సమయం 8:40 రామారపాడు రింగ్ వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నాడు. అక్కడి నుంచి 10:40 వరకు సీఎం జగన్ బస్సు యాత్ర అయితే కొనసాగింది. 11:40 సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రాథమిక చికిత్స చేయాలంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11:40 గన్నవరంలోని కేసరపల్లి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. 11:40 నుంచి 12:40 వరకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రాథమికంగా ప్రథమ చికిత్స నుంచి 2 కుట్లు వేయడం జరిగింది. 2 కుట్లు వేసిన తర్వాత సీఎం మళ్ళీ కేసరపల్లిలోని తన క్యాంప్ కార్యాలయాన్ని చేరుకున్నాడు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి, లేని పక్షంలో 1 రోజు రెస్ట్ తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచించిన మేరకు ఈ రోజు సంబంధించి ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధించి బస్ యాత్ర బ్రేక్ పడింది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి చాలా సీరియస్ తీసుకున్న పోలీసు సిబ్బంది ఈ కేసుకు భద్రతా సిబ్బందిని, అదేవిధంగా ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉన్న పోలీసు అపాయింట్ అయ్యారో వాళ్ళందరినీ మార్చేందుకు కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్లక్ష్యం ఎవరు వహించారు, ఈ దాడి జరగని కారణాలు ఏంటి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ దాడి ఘటనకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు, అదేవిధంగా కేంద్రానికి సంబంధించి ఈసీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అనుమానం వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అనేది కూడా విచారణ చేసి తదుపరి కార్యం చేయడం కూడా పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. ఇది ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సునీల్తో తిరుమల టీవీ, విజయవాడ.